వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముద్రాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజు మీరు అమర నిరాదీక్ష చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఏదైతుందో ఆ డేట్ను ప్రకటించాలని మేము ఈ యొక్క ఆమరణ నిరాదీక్ష చేస్తా ఉన్నాం. అయితే ఇది మరి ప్రభుత్వానికి మరి అందరూ కూడా అన్ని యూనియన్ల అభిప్రాయము రాతపూర్వకంగా ప్రభుత్వంలోనూ విలీనం చేయాలని ముందుగా కోరడం జరిగినది. కానీ మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు ప్రభుత్వంలో విలీనం ఇప్పుడు చేయము, యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామనేసరికి ఆర్టీసీ ఉద్యోగులందరూ ఉన్న సంతోషం అంతా మరి వెళ్ళిపోయి మళ్ళీ అయోమయానికి గురైనారు. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు ఎందుకు అంటుంది? ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎన్నికలు ఉండవు. ప్రభుత్వ సంస్థలు ఎట్లుంటే ఆర్టీసీలో అదే విధంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్ ఎట్లా ఉంటే అదే విధానము ఆర్టీసీలో కొనసాగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. మళ్ళీ కావాలని ఇప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎన్నికలతోటి పనే లేదు. అంటే ప్రభుత్వంలో విలీనం చేసి ఒకవేళ ఎన్నికలు పెడుతుంటే పెట్టి మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వంలో విలీనం చేయకుండా అపాయింటెడ్ డేట్ ఇవ్వకుండా ఈరోజు కావాలని కుట్ర పన్నుతూ మరి ఈ విధంగా చేయడం అనేది సరైన విధానం కాదు. యావత్ ఆర్టీసీ ఉద్యోగులు కోరికేంది? ప్రభుత్వంలో విలీనం కావాలని. మీరు సమ్మె చేసినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినప్పుడు ఇక్కడ ప్రభుత్వం పెద్దలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి దిగా చేసి మీకు హామీ ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాము ఆర్టీసీ వాళ్ళని చెప్పేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. మరి జూన్ 2వ తారీఖు పోయింది, ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము అందుకే అంటున్నాం, జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి తప్పకుండా ఆ రోజు మాకు ప్రకటిస్తారని మేము కూడా ఆశతో ఉన్నాం. కానీ మళ్ళీ ఆ ఒక వారం రోజుల ముందే, జూన్ కంటే 2గా ముందే మళ్ళీ ఇది ప్రభుత్వంలో విలీనం చేస్తలేము, ఇప్పుడు ఎన్నికలే పెడతాము అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో మరి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రవాణా శాఖ మంత్రి గారు మరి అందరి ముందర మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, అన్ని యూనియన్లతో మాట్లాడినప్పుడు రవాణా శాఖ మంత్రి గారు అక్కడే ఉన్నారు. మరి అందరి యూనియన్ల అభిప్రాయం తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేయండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు యూనియన్లు ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారో మరి రవాణా శాఖ మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము రవాణా శాఖ మంత్రి గారికి చాలా విధాలుగా అనేక సార్లు కూడా చెప్పడం జరిగినది. అసలు ప్రభుత్వంలో విలీనం కావాల్సిన అది ఒక్కటే ఉంది. మేనిఫెస్టోలో మీరు పెట్టిన 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు మేమే ఆర్టీసీ కళాభవన్లో తెలంగాణ జాతీయ మజదూర్ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితోటి ఆర్టీసీ కళాభవన్లో మేము సమావేశం పెట్టించి ప్రకటించడం జరిగినది. మళ్ళీ 2023లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టించడం జరిగినది. మరి అదృష్టం కొద్దీ మేము కోరుకున్న ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మేము అనుకుంటే, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరకాసు పెట్టి మళ్ళీ ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇంకో 2 సంవత్సరాలు ఆగే విధంగా కాలయాపన చేయడానికి ఈరోజు ఈ యొక్క కొంతమంది యూనియన్ వాళ్ళు మరి ఆ విధంగా చెప్పి ఈ విధంగా ప్రభుత్వంతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంకో సంవత్సరం అయిపోతే ఎలక్షన్లు హడావుడి జరుగుతుంది. మరి ఇప్పుడే ప్రకటిస్తే మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశం ఏదో అది మంచిగా నెరవేరుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. అది కావాల్సిన అవసరం ఉంది. రైట్. యూనియన్లకు ఆల్రెడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లనే కనిపిస్తున్నది. యూనియన్ ఎలక్షన్ తర్వాతనే ఇక్కడ విలీనం అని చెప్పేసి కూడా మంత్రి చెప్పిండు. సో మరి ఆ యూనియన్ల వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు? యూనియన్లు కానీ అయితే ఎన్నికలు అయితే ఏంటి దాని పరిస్థితి? ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో యూనియన్ లేవు. 2019 కేసీఆర్ పీరియడ్లో 2019లో సమ్మె చేసి 55 రోజులు ఎప్పుడైతే సమ్మె చేసామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూనియన్లు ఇవ్వలేదు. మరి యూనియన్లు ఇవ్వండి, ప్రతి నెల ప్రతి సంవత్సరము అనేక సార్లు పోరాటం చేయడం జరిగింది. మరి అప్పుడు ఇవ్వలేదు. అంటే మరి ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు యూనియన్ ఆల్రెడీ యూనియన్ ఇస్తున్నామని ప్రకటించారు. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. యూనియన్ ఉన్నా అనేది అందరి కోరిక. కానీ యూనియన్ ఎన్నికల అవసరం ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేశాక ఎన్నికలతో పనేంది? ప్రభుత్వ ఉద్యోగులలో యూనియన్లు ఎట్లుంటే ఇల్లు అట్లనే కొనసాగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఆర్టీసీలో ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పుడే యూనియన్ డిక్లేర్ చేయండి, ఏదైతే ప్రభుత్వంలో విలీన డేటు డిక్లేర్ చేయండి, మీరు ఎన్నికలు పెట్టండి. దానికేం భయపడేది లేదు. మేము పోటీలో ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోలు తిరిగిన ఘనచరిత్ర తెలంగాణ జాతీయ మజ్దూర్యానికి ఉన్నది. తెలంగాణ జాతీయ మజ్దూర్యంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలని ఏకైక డిమాండ్ తోటి యూనియన్ స్థాపించడం జరిగినది. ఇదే విఎస్టీలో ఇదే ఆర్టీసీ కళాభవన్లో సమావేశం పెట్టి అనేక సార్లు కూడా చెప్పడం జరిగినది. మరి ఈ విధంగా చేసినటువంటి యూనియన్ ప్రభుత్వంలో తెలంగాణ జాతీయ మజ్దూర్లను పోరాటం మన ప్రభుత్వంలో కావాలని, కాబట్టి ముందుగా ప్రభుత్వంలో విలీనం అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. చివరిగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారో ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు 39,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా.
అయితే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైన 39,000 మంది అవుతారు. ఇంకెవరైతే రిటైర్ అయ్యారు ఉన్నారో రిటైర్ అయిన ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మనకు ఉన్నటువంటి 39,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. మరి ఒకవేళ ఇంకా లేట్ అయిన కొద్దీ నెలకు 200 మంది 100 మంది 150 మంది రిటైర్ అవుతున్నారు. అంటే ప్రభుత్వంలో విలీనం అయితే ఆ ఫలితాలను పొందే అవకాశాన్ని ఈరోజు అందరు కోల్పోతూ ఉన్నారు. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని సమస్యలు పరిష్కరించిండు. 2017 పే స్కేల్ చేసిండు, 2013 సంబంధించిన బాండ్ డబ్బులు ఇచ్చిండు, కొన్ని ఏవైతే మాకు కొన్ని రావాల్సినవి ఇచ్చిండు. కానీ అసలు ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం కావాల్సిన అపాయింటెడ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా రాజకీయం ఎందుకు అవుతుంది అనేది మరి ఎవరు చేస్తున్నారు అనేది మాకు కూడా మరి స్పష్టంగా తెలియట్లేదు. తప్పకుండా ప్రభుత్వంలో విలీనం కావాలనే డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగులందరిది ఉంది కాబట్టి తప్పకుండా డిమాండ్ చేస్తారు. 15 రోజుల నుంచి అప్లికేషన్ చేసుకున్నాం. ఇక్కడ అమర నిరాదీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేరని చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నారు. మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పటి వరకు మా చేస్తారు? యొక్క దీక్ష కొనసాగుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యొక్క దీక్ష మరి ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా మీద ఆర్టీసీ ఉద్యోగుల మీద దయ ఉంచి ప్రేమ ఉంచి మీకు గెలిపించడానికి ఆర్టీసీ ఉద్యోగులు బాగా పనిచేసిర్రు, మీరే చెప్పిర్రు, మీతోటి మేము వచ్చినామని చెప్పిర్రు. మరి ఇంత చెప్పినా మీరు మరి ఎందుకు డేట్ ఇవ్వట్లేదు? మీరే ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. మావన్నీ చిన్న ఉద్యోగాలు. దీంట్లో ఈ ఉద్యోగాలలో మరి ఇంత ఉండి పోరాటం చేస్తుంటే మీకోసం కష్టపడి ఉద్యోగం పోతే కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసినాం. నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా 7 సంవత్సరాలు పనిచేసాను కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు చేసాము? మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు మంచి ఫలితం వస్తుందని వచ్చింది. మరి కొంతమంది అడ్డపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేటు ప్రకటించాలని కోరుతుంది. అప్పటి వరకు ఈ యొక్క దీక్ష కొనసాగుతుంది. నన్ను వీళ్ళు అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్ వేసినా వీళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఇక్కడే చేస్తాం. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి పోతే ఆడ చేస్తాం. ఈ ఏడుకి తీసుకుపోయినా ఆడ చేస్తాం. మేమైతే దీన్ని విరమించే ప్రసక్తే లేదు. ఇది హనుమంత్ ముద్రాజ్ మాటలలో మనం విన్నాం కదా ఇప్పటిదాకా. అంటే ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ హామీల విషయం పక్కకు పెడితే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టిస్ట్ అని చెప్పేసి కూడా ఆయన ఈరోజు అమరనాథ్ దీక్ష ఇక్కడనే కూర్చుంటా పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా. ఏ పోలీస్ స్టేషన్లో నన్ను బంధిస్తారో అక్కడే నేను దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అంటే ముఖ్యమంత్రిని ఇప్పటికి కూడా మేము ఆలోచించాలి. మా పట్ల, మా సమస్యల పట్ల, మా కార్మికుల పట్ల, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 39,000 కార్మికులను వెంటనే మాకు ఇక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినామని ఒక ప్రకటన చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.